సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మంత్రి పిఏ సతీష్ పై మండిపడుతున్నారు సాలూరు మహిళలు. మంత్రి ఇంటి పక్కన ఉండే మహిళకే రక్షణ లేకపోతే రాష్ట్రంలోని ఇతర మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సాయం కోసం మంత్రి దగ్గరకు వెళ్తే మరింత వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. మంత్రి పిఏ సతీష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల రక్షణ చేత కాకపోతే రాజీనామా చేసి మరొకరికి బాధ్యతలు అప్పగించాలంటున్నారు మహిళలు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ విషయంలో స్ఫూర్తి మహిళా మండలి సభ్యులు ఏమంటున్నారో మా ప్రతినిధి యుగంధర్ వివరిస్తారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ అరాచకాలతో ఒక మహిళా ఉద్యోగి తను వేధిస్తున్నారని, ఇతర టీడీపీ నాయకుల వద్ద పడుకోవాలని వాట్సాప్ మెసేజ్లు చేయడం పెద్ద దుమారమే రేగింది. దీంతో సాలూరు పట్టణంలోని మహిళలు ఏమంటున్నారు, గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ అరాచకాలపైన వీళ్ళ స్పందన ఏంటి మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ ఇష్యూని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎంత దుర్మార్గంగా ఒక మహిళా మంత్రి అయ్యుండి మహిళలకు అండగా ఉండాలి, ఆవిడ దగ్గర పనిచేసిన పిఏ సతీష్ గారు ఇలా చేయడం అనేది అది కరెక్ట్ కాదు. వీడియో తను అసలు 3 పిల్లల తల్లి, ఆ అమ్మాయి వెళ్ళి తను ఆశ్రయించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి కూడా వెంటనే విరుచుకుపడి అసలు నా పిఏ మీదే నువ్వు కంప్లైంట్ చేస్తావా, నీకు ఎంత ధైర్యము, నా పిల్లల మీదే అంటావా అని చెప్పేసి ఆవిడ అలాగ అండం అయితే మాత్రం అన్యాయంగా నేను భావిస్తున్నాను. ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే అసలు రాష్ట్రంలో ఒక మహిళా మంత్రిగా ఆవిడ ఇవ్వకపోతే రక్షణ ఇంకెవరిస్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. సాట్ ఎంప్లాయ్ సపోర్ట్ చేయడానికి వెళ్తే మంత్రి గారి ఇంటి దగ్గర ఆ పిఏనే ఆయన్ని రక్తం వచ్చినట్టు గన్మెన్స్ ముందు, కానిస్టేబుల్స్ 2 ముందు కొట్టడం జరిగింది. కనీసం మానవత్వం కూడా లేదు. ఒక మనిషిని మ్యాన్ హ్యాండిలింగ్ చేయకూడదనే ఒక విచక్షణ జ్ఞానాన్ని కూడా మర్చిపోయారా ఈరోజు మహిళా మంత్రి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మహిళా సాధికారత అని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్తా ఉంటారు. మహిళా సాధికారత ఎక్కడుందయ్యా? ఒక్కసారి మీ నాయకులు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, అగాయిత్యాలు ఎక్కువయ్యాయి. అయితే అందులో భాగంగా మళ్ళీ ఇదొక ఉదంతం బయటకు రావడం జరిగింది. ఒక మంత్రి ఉన్నారు, ఆవిడ ఒక ఉన్నతమైన స్థానంలో ఆవిడని ఒక కూర్చోబెట్టింది ప్రభుత్వం. మంత్రిగా ఆవిడ అంత బాధ్యతగా ఉండాలి. అలాంటిది ఆవిడ దగ్గర ఉన్నటువంటి పిఏనే ఈ ఘటనకి కారకులు అయ్యారు. అమ్మాయికి ఈరోజు న్యాయం చేయకపోతే ఇలాగ వదిలిస్తే ఇంకా ఇలాంటి దొండగలు ఏంటంటే రౌడీ యుద్ధం చేసి మనకి ఏం పర్వాలేదు, మనకి అండగా ఉన్నారు నాయకులు, మనం ఎంత చేసినా పర్వాలేదు, ఎవరిని ఏం చేసినా పర్వాలేదని ఇలా ఆడుకుంటారు. వాళ్ళు పెట్టిన మెసేజ్లు అవన్నీ అసభ్యకరంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగితే అదే వాళ్ళకి చివరి రోజు అంటున్నారు. అంటే ఈ మహిళకి జరిగింది అసలు చర్యలేవి? ఈ అమ్మాయి చెప్పి 3-4 నెలలు అయిపోయిందని తనే స్వయంగా చెప్పింది. తను అలాగా పోనీ అంటే ఆ మహిళలకు పోవడమేనా? మనం ఒత్తిన మైకులతో ఊదర కొట్టడమేనా? మహిళా సాధికారత ఏది? మహిళా సాధికారత వద్దు బాబోయ్, మహిళలకు రక్షణ కల్పించండి, వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించండి అని మొత్తుకుంటున్నాం. ఇక్కడ ఏం జరిగినా కూడా ప్రభుత్వంకే మేము పట్టేస్తున్నారు, ప్రభుత్వమే తోసేస్తారా, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలంటే ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటింటిని ఏమి రక్షణ పెట్టమనలేదండి. ఆవిడ దగ్గరే ఉన్నటువంటి పిఏ తప్పు చేస్తే అప్పుడు ఆమె అతనికి పిలిపించి వితిన్ సెకండ్లో అతన్ని సస్పెండ్ చేయాలి. అసలు సస్పెండ్ చేసి ఈమెకి కూర్చుని పెట్టి ఏం జరిగిందని తెలుసుకొని ఆమెకి న్యాయం చెయ్యాలి. ఆమె అది మహిళా మంత్రి అంటే. అలాంటి మహిళా మంత్రి మేము ఎక్కడో చేసాము, వాళ్ళకి న్యాయం చేసాం కాదు, నీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మహిళకి నువ్వు రక్షణ కల్పించలేని మంత్రివి, చేతగాని మంత్రివి, నీకెందుకు మంత్రి పదవి? రాజీనామా చేసి ఎవరికో ఒకరికి ఈ బాధ్యతని అప్పగిస్తే మీ మైండ్లో ఏముందో తెలియదు, కానీ మైండ్ మార్చుకొని తగిన న్యాయం చేయాలనేసి మహిళల తరపు నుంచి విన్నవించుకుంటూ చెప్పుకుంటాను. అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి? అసలు ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలకు ఎట్లాంటి రక్షణ కావాలి? ఈ టీడీపీ ప్రభుత్వం ఏర్పడినటి నుంచి కూడా మహిళలకు నిజంగా రక్షణ కొరవైందండి. స్వయంగా ఆవిడ దగ్గరకు, మంత్రి గారి దగ్గరకు వెళ్ళి ఆవిడ చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడమే కాకుండా వాళ్ళ పిఏకే సపోర్ట్ చేయడం, ఈవిడ్ని పట్టించుకోలేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకెప్పుడు ఎవరు కూడాను అలాంటి పని చేయడానికి సాహసించకుండా యాక్షన్ తీసుకుంటే చాలు సార్.
ఎందుకంటే ఇప్పుడు భర్త పోయాక ఆవిడ పరిస్థితి గొప్ప దయనీయంగా అయిపోతుంది. అలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాలే కానీ లైంగిక పరంగా వేధింపులు అయితే చేయకూడదు సార్. అది ముందు ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. పిల్లలకి చదివించాలన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా ఉద్యోగపరంగా భర్తలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంటారు. కొంతమందికి ఫ్యామిలీ లేని వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి గురి అవుతుంటారు. మీరు దయచేసి సాక్షి మీడియా ద్వారాగా నేను కోరుకునేది ఏంటంటే ఆవిడకి న్యాయం జరగాలి సార్. సాలూరు వాసులు అందరూ కూడాను ఈ ఘటనను అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి కూడా మహిళ అయితే ఈ అమ్మాయికి అండగా నిలబడతాం, అమ్మాయికి అన్యాయం చేసినటువంటి వాడు ఎవరైతే వేధింపులకు గురి చేశాడో వాడిని శిక్షించేదాకా చివరి వరకు పోరాడతామని చెప్పి ఆ అమ్మాయికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గుమ్మడి సంధ్యారాణి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేయ ఆ నిందితుడి పైన కఠిన చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, సాలూరు నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.